అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరీ సహోదరులార, గుండెల్లో ధైర్యం రెండవ భాగానికి స్వాగతం. ఇప్పుడు పాస్టర్ వైజీ సాగర్ గారు వాక్య సందేశం. చదువున్నట్లయితే ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతుంది. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలన చేయును. తన శత్రువులు అంధకారంలో దిగువలకు ఆయన వారిని తరుమును. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గతించిన వారంలో అనేకమైన అద్భుతమైన సంగతులను మనం తెలుసుకుని ఉన్నాం. దేవుడు తన ప్రజలకు ఈ హాని కలగనీయడు. తన ప్రజలకు హాని తలపెట్టాలని చూసిన తమ విరోధుల్ని ఆయన ముందుగానే పసిగట్టి ఆ విరోధులకి ఆయన ఏం చేస్తున్నాడు? వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చినప్పుడు వారు మనసుగానే మారకపోతే ఇంకా చేసేది ఏం లేదు. ఈరోజు తప్పు ఒకటి చేస్తే ఇంకొకరిని శిక్షించడానికి లోకంలో తయారైపోయారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఎవరున్నారు? క్రైస్తవులే అనుకూలంగా. ఎందుకని? క్రైస్తవులు కొడితే పడతారు, తిడితే భరిస్తారు. ఏది చేసినా సరే క్రైస్తవుల మీదకి శత్రువులు ఏం చేస్తున్నారు? భయంకరమైన దాడి చేయడానికి కోరుకున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే దేవులారా, ఈ మనము ఏ దినాలలో ఉన్నాం? అంత్య దినాలలో ఉన్నాం. అంత్య దినాలకి సూచనలు ఏంటి చెప్పండి? అక్కడక్కడ కరువులు, రాజ్యాల మీద రాజ్యాలు, యుద్ధాలు భయంకరమైన కలుగుతాయని యేసు ప్రభువు వారు లోక సువార్త 22వ అధ్యాయంలో ఆయన తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, కరువులు మనం చూసినట్లయితే ప్రస్తుతానికి కరువుతో ఉన్నాం. ఎవరికి పనులు, అందరూ పనులు లేక ఏం చేస్తున్నారు? ఎవరు డబ్బులు ఇస్తారా, ఏ పని దొరికిందని ఎదుగుతూనే ఉన్నారు. పేదవాళ్ళు కూడా పనులు. ఎందుకని? పైనుంచి ఇసుక రావట్లేదు. ఇంతకుముందు ఇసుక ఎంత? 3,200 అట్లా ఉంది. ఇప్పుడు ఎంతంటే తక్కువ ఇసుక దరిదాపు 11,000 రూపాయల దాకా ఉన్నది. దీని అంతా కారణం ఏంటి చెప్పండి? భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. రోగాలు వస్తాయి. ఈ రోగాలు దేనివల్ల, దేనికి సూచన చెప్పండి? అంత్యదినాలకి సూచన. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం చూసినట్లయితే కరోనా అనే ఒక మహమ్మారి ఉంది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. అయితే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. హల్లెలూయా. ఏ అపాయం ఆయన కాపాడతాడు. ఏ తెలుగు రాకుండా కూడా చూడటాన్ని కాపాడనిస్తాడనేసి దైవలేఖనాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే రాజ్యాల మీద రాజ్యాలు లేస్తాయనేసి దేవుడు కూడా చెప్పాడు. అయితే ఈ యొక్క భయంకరమైన యుద్ధాలు జరుగుతున్న ఆ సందర్భంలో మనము ఎక్కడ ఉంటామా, పరలోకంలో ఉంటామా చెప్పండి? అందరూ చెప్పాలి. మనం ఎక్కడ ఉంటామా, అక్కడ ఉంటామా? శ్రమలు ఎవరికి, వేదనలు ఎవరికి అన్న వాటిని మనం కానీ క్షుణ్ణంగా ధ్యానం చేసినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి రాజ్యాల మీద రాజ్యాలు యుద్ధానికి చేస్తున్నాయి. మనం పోయిన సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేశం మీదకి ఎవరు లేచారు? హమాస్ ఉగ్రవాదులు లేచి దాడి చేశారు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం అంటే, అబ్రహాముకి, ఇస్సాకుకి యాకోబు చేసిన ఆ వాగ్దానం, నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నువ్వు నడుచు, ఈ దేశంలో నువ్వు సంచారం చేస్తావు అనేసి ఆయన అన్నాడు. దాన్ని ఇంకా మనం క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయము మనం చూసినట్లయితే దేని వల్ల అద్భుతంగా మనకి ఆ మాటలు మనకి కనపడతాయి. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే, యెహోవాను గురించి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశంలోకి వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందురు.
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అన్నట్లు మనం చూస్తాం. అలానే ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి మనము చూసినట్లయితే ఇస్సాకు అబ్రహాము యొక్క బలియాగం అయిపోయిన తర్వాత దేవుడు మనం వారికి వాగ్దానము కొన్ని ఇస్తారు. సమస్త భూజనులందరూ ఎవరు ఆశ్రయించబడతారు? ఈ సంతానం ద్వారా. అయితే దేవుడు వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చిన ఆ భూభాగంలో ఇప్పుడు ఎవరు వచ్చి నివాసం చేస్తున్నారు చెప్పండి? శత్రువులు వచ్చి నివాసం చేస్తున్నారు. ఈ శత్రువుల తన్ని తవ్వేసి ఆక్రమించుకోవటమే ఇశ్రాయేలు యొక్క లక్ష్యం. అయితే దేవుని ఎక్కడంలో వచ్చి మా మీద యుద్ధం చేస్తున్నారనేసి ఈ లాస్ట్ ఇయర్ హమాస్ ఉగ్రవాదులు ఏం చేశారు? ఇశ్రాయేలు మీద దాడి చేసి 100 మందిని బలి తీసుకున్నారు. భయంకరమైన చిత్రహింస చేసుకోవాలని చంపారు. అట్లా చంపారనేసి మనవులు ఊరుకున్నారా? ఇప్పటికీ ఆ యొక్క ఈ గాజా పీపుల్ చుట్టుపక్కల ప్రాంతం యుద్ధాలు చేయడం ప్రారంభించారు. యుద్ధం చేసి ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని ఏం చేశారు? మనోళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు ఏమైనా మరి వామంలోనే ఇంకొక అటాక్ జరిగింది. ఈ హిజ్బుల్లా ఉగ్రవాదులు అనే వాళ్ళ మీద కూడా ఇశ్రాయేలు ఏం చేశారు? దాడి చేశారు. ఎక్కడ దాడి చేశారంటే ప్రపంచంలో ఏ మానవుని కూడాది అంచనాలు కూడా అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి యుద్ధం చేయలేదు, వాళ్ళు అక్కడే ఉండి చిన్న పట్టణం ఎక్కారంతే. ఒకే రోజు ఎన్ని వేలకు పేజర్లు పేరాయి? 3000 పేజర్లు పేరుపోయా. పేజర్లు అంటే ఏంటి మీకు తెలుసా? ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ యొక్క పేజర్లు అనేవి ఉంటాయి. ఇవి ఒక చిన్న వాకింగ్ స్టైల్లో ఉంటాయి. కాకపోతే అవి డేట్తో లేకపోతే అంటే ఈ మొబైల్ ఫోన్ సిగ్నల్స్తో రాకపోతాయి. మొబైల్ ఫోన్స్ వెంటనే హ్యాక్ చేయవచ్చు, కానీ పేజర్ని హ్యాక్ చేయాలి. ఎందుకని? ఇవి జీపీఎస్ ట్రాకింగ్తో ఉంటాయి. ఈ యొక్క హిజ్బుల్లా ఉగ్రవాదులు ఈ ఫోన్లు వాడితే ఇది మనం పసిగడతారు అనేసి పేజర్లు వాడడం ప్రారంభించారు. ఎందుకంటే దేవుడు మన ప్రజలకి అంత జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఈ పేజర్లోనే ఎలా పనిచేస్తాయి అంటే చిన్న వాక్మెన్ లాగా పనిచేసే వైరస్. పోలీసు దగ్గర వైరస్ ఎఫ్ఎంలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, వారు మనుషులు ఉన్నా సరే వాళ్ళకి వినపడుతూ ఉంటుంది. అయితే ఈ పేజర్లకి వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు ఈ పేజర్ ఎక్కడ వారు ఆర్డర్ చేశారంటే ఇండోనేషియా నుంచి ఆర్డర్ చేశారు. ఈ ఇండోనేషియాలో ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరు తెలుసా? యూదులే. హల్లెలూయా. ఈ యూదులు ఏం చేశారంటే పేజర్లో బాంబులు పెట్టారు. అర్థమైందా? ఎందుకని బాంబులు పెట్టారంటే ఇప్పుడు హమాస్ ఉగ్రవాదుల్ని వీళ్ళు దాడి చేసి దెబ్బతీశారు. భవిష్యత్తులో ఈ హిజ్బుల్లా ఉగ్రవాదులు కూడా యూదుల మీద దాడి చేస్తారు. ముందుగానే పసిగట్టి దేవుడిచ్చిన జ్ఞానంతో వెంటనే సెల్ ఫోన్ బాంబులు ఏం చేశారు? ఆ పేజర్లో అనుభవంకు సంబంధించిన బాంబు లాంటిది అందులో పెట్టేసి ఒకే రోజు 3000 మంది ఆ పేషర్లో పేరుపేదట్టు చేశారు. అవి ఎక్కడ పెట్టుకుంటారు? తల దగ్గర, జేబులో లేదా కింద జేబులో పెట్టుకుంటారు. పేరుపోయి చాలా మంది చనిపోవటము, గాయపడటం చూసాం. ఆ తెల్లారే మళ్ళీ ఏం చేసి వాళ్ళు వాడుకునే ఆ బాత్రూమ్లు ఉంటాయి కదా, ఈ బాత్రూమ్లు కూడా పేరుపోయాయి, టీవీలు పేరుపోయాయి, ఫ్రిడ్జ్లు పేరుపోయాయి. దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మీదకి యుద్ధం చేస్తున్నారు? ముస్లిం ప్రజల మీదకి యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ ఏకమైపోతే ఏమవుతాయి? మరలా 3వ ప్రపంచ యుద్ధం రావడానికి సిద్ధంగా ఉన్నది. మీ యుద్ధాలు ఇలాంటి భయంకరమైన విపత్తులు దేనికి సూచన? దేవుడు రాకడకు సూచన. హల్లెలూయా. ప్రపంచ దేశాలన్నీ ఒకటయ్యి ఇశ్రాయేలు మీద దాడి చేయడం ప్రారంభిస్తాయి. అప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేలు సపోర్ట్ చేసేది ఎవరంటే మన క్రైస్తవులే. హల్లెలూయా. అయితే దేవుని నేనేం చెప్తున్నానంటే ఈ భయంకరమైన క్రైసిస్ పరిస్థితుల్లో మనకి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇలాంటి శ్రమ దినమందు మనం ఎవరిని ఆశ్రయిస్తే మీరంటే
దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. ఒకసారి అది చదవండి. నా ముందు మొదటి అధ్యాయం 7వ వచనం ఒకసారి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దినాలలో మరి ఈ యొక్క నినివే ప్రజలైన అశ్వీయులు ఎవరి మీదకి రావడానికి చూస్తున్నారు? యూదుల మీదకి అటాక్ చేయడానికి చూశారు. ఆ యొక్క దాడిని దేవుడు ముందుగానే పసిగట్టి వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎట్లా తెలుసా? ఈ శత్రువులని మోకలనే వారు ఈ దేశం యొక్క రాక తొలికే ముందుగానే ప్రవక్తలు లేపి ఏం చేశాడు? వారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వార్నింగ్ ఎంత భయంకరమైనదంటే దేనికన్నా శత్రువులకైతే గుండెల్లో గుబులు పుట్టింది. తన ప్రజలైన మనకైతే గుండెల్లో ఏమొస్తుంది? ధైర్యం అనేది వస్తుంది. అందుకనే మన వాక్య సందేశం పెరిగింది, గుండెల్లో ధైర్యం. అందరికీ డబ్బును బట్టి గుండెలో ధైర్యం వస్తుంది. కొంతమందికి ఫ్రెండ్షిప్ బట్టి వాళ్ళ యొక్క స్నేహ బంధాలను బట్టి గుండెలో ధైర్యం వస్తుంది. కొంతమందికి పలుకుబడిని వీటన్నిటిని ఉపయోగించుకొని గుండెలో ఏమొస్తుంది? వారికి ధైర్యం అనేది వస్తుంది. నాకైతే దేవుని బట్టే ధైర్యం తెచ్చుకుంటా. హల్లెలూయా. వాటి సందేశం అయ్యేంత లోపు దేవుడు మనం ఖచ్చితంగా ధైర్యంతో నింపుతానని నేను తలుస్తున్నాను. హల్లెలూయా. నమ్మితే దేవుని స్తోత్రం చేయించండి. అందరూ ఇక్కడే ఉన్నారా? అక్కడ పోయారా? అమూలు అలర్ట్గా లేదు. యేసు రక్తమే జయం. దేవుని బిడ్డలారా, మనగా చూసినట్లయితే తమ శత్రువులపై దేవుడు ఏం చేస్తాడంట? పగ తీర్చుకుంటాడు. మనం ఎందుకు కొడితే తిరిగి వాళ్ళు మనం పడతారు. దేవుని యొక్క యుద్ధోపకరణాలు ఏంటో తెలుసా? ఈ ప్రకృతే. తెలుసా? ఈ ప్రకృతే. ఇప్పుడు నువ్వు నన్ను పొడిస్తే ఏమవుతుంది? నీ మీద చేసి పడి తెలియక పొడిచా నన్ను అన్న ఒప్పుకోండా తీసుకెళ్ళి వేసి పరుగుతున్నాడు. ఒకడు యాక్సిడెంట్ చచ్చిపోయాడనుకోండి, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? పట్టుకుని జైల్లో పెడతారు. అదే ఒక భూకంపం కలిగి వాళ్ళు చచ్చిపోతే మనం జైలు అయ్యాం కదా. చెప్పండి, దేవుని ప్రణాళిక కూడా అదే. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని నామస్మరణ ఎల్లప్పుడూ చేసుకునే ఉండాలి. ఈ భయంకరమైన అంత్యదినాలలో మనం ఉన్నాం. ఎందరో భక్తులు, ఎందరో దైవజనులు ప్రసంగిస్తున్నప్పుడు మీరు వింటున్నారు. ఆయన వచ్చే దినము సంసిద్ధమై ఉన్నది. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే 2 ప్రపంచ యుద్ధాలు అనేవి జరిగాయి. ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధంలో కానీ జరిగినట్లయితే ప్రపంచంలో మానవుడు అనేవాడు అసలు మెగలడు. అందరూ ఏమవుతారు? సర్వనాశనం అవుతారు. ఈ యొక్క యుద్ధం చేసుకునే ప్రేరణ ఎవరిస్తున్నాడు? అపవాదైన సాతాను వాళ్ళ మనసులో పెట్టి వాడి మీదకి వీళ్ళ గోడలు వేసేటట్టు భయంకరమైన ఆలోచనలు మైండ్లో పెట్టి వాడు చేస్తున్నాడు. అయితే యేసయ్య వచ్చినప్పుడు మనం ఉంటామా? మనం ఉండము. మనం ఏమవుతామంటే ఆయన బోర గురినప్పుడు కనురెప్ప పాటలో మనము ఎత్తబడతాం. హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఎవరైతే విడవబడతారో వారికి కఠినమైన శ్రమలు అనేవి ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి శ్రమలు అనేవి లేవు. వారికి నరకం అనేదే లేదు. అయితే దేవుడి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ఎదురుపోయి పొడుచుకునేది, కలుసుకునేది ఏమి లేదు. ఒక మిషన్ ఒక ఇంట్లో నొక్కితే పీస్ అయిపోయింది. అలాంటి భయంకరమైన బాంబ్ సిస్టమ్ అనేది వీళ్ళందరూ కనిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు దేవుడి ప్రజల మీదకి ఏమొచ్చాయి? భయంకరమైన విపత్తులు, శ్రమలు అనేవి వచ్చి ఉన్నాయి. మనమందరము ఎవరి కోసం ప్రార్థన చేయాలి? డైలీ ఇశ్రాయేలు కోసం మనం ప్రార్థన చేసినప్పుడు
వారిని దీవించిన దేవుడు మనం కూడా దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని ద్వారా ఈరోజు మనం చూసినట్లయితే ఈ శత్రువుల మీదకైనా ఎలా వస్తున్నాడో తెలుసా? మనం 8వ వచనం మనం చూసినట్టు నహూము గ్రంథం 1వ అధ్యాయము 8లో మనం చూసినట్లయితే ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలన చేయను, తన శత్రువులు అంధకారంలో దిగువరకు ఆయన వారిని తరుమును. హల్లెలూయా. అంటే మీరు కట్టుకున్న ఆ కోటలో ఎలా అయిపోతాయి? ప్రళయ జలం అనేది వస్తే మొన్నగా విజయవాడగా చూసినట్లయితే ఎట్లా వచ్చిందంటే విజయవాడ అంతా కొట్టుకుపోయి చాలా ఇబ్బందులు అయిపోయాయి. ఈ ప్రళయ జలం అంటే డిసెంబర్ 24, 2004లో కన్యాకుమారిలో భయంకరమైన సునామీ వచ్చింది. ఆ సునామీకి కొన్ని వేల మంది చనిపోయారు. దీనికి అమ్మ బాబు భూమి మీద మహాజలప్రలయం వచ్చింది. ఏదది? నోవహు యొక్క దినాలలో భూమి మీదకి ప్రచండమైన జలప్రలయం, ప్రచండమైన వర్షం కురిసి భూమి మీద ఉన్న సమస్త జనులు జంతువులన్నీ ఏమైపోయాయి? చచ్చిపోయినట్టు దేవలేఖనం సెలవిస్తుంది. దేవుని ద్వారా ఈ యొక్క శత్రువులు కూడా ఏమవుతారు? ఎవరైతే నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారో, ప్రస్తుతానికి మనకు శత్రువు లేకపోతే మనకు బలమైన శత్రువు ఒకటి ఉంది. ఏంటది? అపవాది. ఈ అపవాదిని ఏ విధంగా దాడి చేస్తామంటే అది నీ కంటికి కనపడదు, నీ చెవులకి వినపడదు. ఆటోమేటిక్గా నీ కుటుంబంలో అది దూరి ఏం చేస్తుంది? ఆర్థిక పరంగా నిన్ను దాడి చేస్తుంది. ప్రస్తుతానికి ప్రజలందరికీ ఏం లేదు చెప్పండి? డబ్బు లేవు. డబ్బు లేకపోతే ఏం చేస్తారు? వేరే చోట అప్పు తెచ్చుకుంటారు. అప్పులు ఏమవుతాయి? వడ్డీలు పెరిగి 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 అవి భయంకరమైన వాళ్ళ ఇళ్ళ మీద కొడడానికి వస్తారు. మీరు వాళ్ళ మీద దాడి చేయడం అర్థత గందరగోళ పరిస్థితుల్లోకి అయిపోద్ది. ఒకవేళ మీరు డబ్బులు ఉన్నా కానీ ఆ రోగాలు అనేవి సాధారణ రోగాలతో దాడి చేస్తాడు. ఈ రోగాలు మీరు ఎన్ని డబ్బులు పెట్టినా సరే ఆ రోగాలు నయం కావు. షుగర్ వ్యాధిగా వచ్చిందనుకోండి, ఊరికే అనుకున్నాం, పోయేటప్పుడు కాలికి భోజనం రాయి తిరిగి ఏమి పగిలింది, అది మానిపోయితే ఇంకా కాళ్ళు కూడా తీసేసినా కానీ అది మానదు. అలాంటి భయంకరమైన దాడి ఏమి చేస్తారు? అపవాదే. ఎందుకని? ఏ దేవుడు ఈ గుడారాన్ని సమీపించదనేసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు మనం రోగాలతో ఉన్నామంటే మన దేవుడి సరిగ్గా ఉన్నామా లేమా? హల్లెలూయా. నాకు తెలిసిన పాస్ గారు ఉన్నారు, ఆయన పేరు మ్యాథ్యూస్. అతను తెలంగాణ రాష్ట్రంలో పంచదేరంలో ఉంటాడు, రామగుండం దగ్గర. అంకుడికి దరిదాపు 93 సంవత్సరాలు. ఎన్ని? 93 సంవత్సరాలు. ఇతరు పనులు లేదు, కళ్ళజోడు కూడా పెట్టడాయన. ఇప్పటికీ ఉన్నాడు. ఇక్కడ అవకాశం ఉంటే పిలిపిస్తాడు. హల్లెలూయా. సార్ ఇంత ఆరోగ్యానికి రాసింది అనేసి అడిగితే దేవుడు నాలో ఉన్నాడు, ఏ దేవుడు ఈ గుడారాన్ని సమీపించదని చెప్పాడు. నా ఏది సిద్ధి. హల్లెలూయా. చూడండి దేవుని ద్వారా దేవుని ఎదుట మనం పవిత్రంగా ఉంటే ఎలాంటి అనారోగ్యం కూడా మనకి రాదు. దేవుని ద్వారా ఈ అపవాది ఎట్లా దాడి చేస్తాడు? ఆర్థిక పరంగా, రెండవది అనారోగ్య పరంగా, మూడవది భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా చేస్తాడు. భార్య తిడితే భర్త ఊరుకున్నాడు, భర్త తిడితే భార్య ఊరుకున్నాడు, భార్య భర్త కలిసి పిల్లలు గడటం, పిల్లలు కలిసి అమ్మ నాన్న గడటం, ఇట్లా కుటుంబం ఏమవుతుంది? గందరగోళమైన దాడి వాడు పెట్టి నాశనం చేస్తాడు. ఎన్ని వచ్చాయో చెప్పండి? ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, సమాధానం. ఈ సమాధానం అనేది మనిషికి ఎంతో విలువైనది. సమాధానం లేకుండా మనము ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత అనారోగ్యం ఉన్నా నువ్వు ఏం చేయలేడు. తర్వాత ఏంటంటే నాలుగవది కోపం. కోపం కూడా బహు ప్రమాదకరం. కోపం పడాలి, కానీ ఎల్లప్పుడూ కోపంగా ఉండకూడదు. ఒక
ఫాదర్ ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒక్కడే కుమారుడు. ఒకసారి వాళ్ళ డాడీ ఉదయకాల ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఈ అబ్బాయి వెళ్ళి జస్ట్ వాడికి 4-5 సంవత్సరాలే ఉంటాయి. వాడి కారు మీద ఏదో రాయి తీసుకుని రాస్తున్నాడు. ఏం ట్రబుల్ చేసేదనేసి వాడు బయటకు వచ్చిన వాడు ఆ పక్కన ఒక రాడ్ ఉంది, ఈ కార్కి యూజ్ చేస్తుంది కదా, దించి ఉంటాయి కదా, దించి మిస్సిని కొట్టగానే పాపం వాడికి పిల్లడికి తనకాయ మిగిలిపోయింది. వెంటనే కింద పడిపోయాడు చిన్న పిల్లడు. వాళ్ళని చూసి మళ్ళీ వాడు కోపం పక్కన పెట్టి కార్లు వేసుకుని వెళ్ళిపోయే లోపల దాని మధ్యలోనే పాప చిన్నపిల్లడు చచ్చిపోయాడు. ఈ అబ్బాయి చనిపోయాడండి. ఏం జరిగిందంటే నేనే వాడు ఏదో రాస్తుంటే కాళ్ళ మీద రాడ్ తీసుకుని తలకాయ ఉండిందనేసి అన్నాడు. గురమాలు కూడా అంత నీసుగా నువ్వు పిల్లల్ని ఎక్కడ పట్టుకొచ్చారా నీ దాంట్లో కూడా దించారు. వాడు కుయ్యో మొదలు ఏడ్చినా కానీ చచ్చిపోయినాడు అనుకోవచ్చుడా? చెప్పండి, నిజంగా జరిగిన సంఘటన. సరే, ఈ పిల్లవాడు ఏమి రాశాడు దాని మీద చూస్తే అది డాడీ రాశాడు. ఏమని రాశాడు? అది డాడీ. డాడీ నువ్వంటే నాకు ఇష్టమని వాడు లవ్ సింబల్ వేసి ఐ లవ్ యూ డాడీ రాశాడు. బాబు వాడు గుండెలు బాదుకొని ఏడ్చాడు. ఏడ్చిన కానీ కుమారుడు వస్తాడా? రాడు. పాపం అనేది కూడా అంత ప్రమాదకరం. చాలా మందికి పాపం ఉంటే ఏం చేయాలి? మీరు దాన్ని విడిచిపెట్టండి. మీ కోపమే మీకు శత్రువు. సాతానుడు ఎంత దాడి చేస్తాడు? పాపంతో కూడా వాడు దాడి చేస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవునిలారా వాడు వ్యభిచారం అనే కోపంలో కూడా తీసుకుని వెళ్ళి వాడు భయంకరమైన పాపానికి చేశాడు. మొన్న ఫిలిపిన్ దేశంలో ఒక పాస్టర్ గారు దరిదాపు 2,000 మంది మీద లైంగిక దాడి చేసి ఏం చేశాడు? భయంకరమైన పాపం చేసినప్పుడు మనం పట్టుకోవడానికి దరిదాపు 2,000 మంది పోలీసు వచ్చి వాడిని జైలు వేశారు. ఇలాంటివి సాతానుడు మన మీద ప్రయోగించే బాణాలు. మత విద్వేషాలు, పొలం ఉందండి, పుట్టకల నుంచే పొలం లేదు. మీరు అదంటే మీరు ఇదంటే చాలా మంది నేను అడుగుతుంటాను, మీరు ఏ క్యాస్ట్ అండి? మేము క్రైస్తవులు తెలిసి ఒకే చెప్తాం. హల్లెలూయా. ఇలాంటివన్నీ దేని సాదృశ్యం? అపవాది యొక్క దాడులు. అయితే వీటి నుంచి మనం విముక్తి పడాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి కానీ మనం కానీ ఆశ్రయించినట్లయితే వీటన్నిటిని నేలలో కనుక సమాధి చేసినట్టు దేవుడు వాటిని సమాధి చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రళయ జలము వల్లే ఆయన ఆ పురస్థానం నిర్మూలన చేయడానికి, పురస్థానంలో సాతాను యొక్క స్థానంలో నుంచే ఇవన్నీ వేస్తాయి. అవునా కదా? నాకు 2019 ఆ ప్రాంతంలో ఒక కళ వచ్చిందండి. ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక సముద్రం దగ్గర ఒక పెద్ద రాక్షసి అనేది ఏం చేసింది? నిలబడి ఉంది. ఈ సముద్రం వైపు చూస్తూ అది తన వంగి దోశలతో ఇసుక తీసుకుంది. ఏం తీసుకుంది? ఇసుక. ఈ ఇసుకను తీసుకొని వాటిని ఏదో మంత్రాలు వాటి మీద ఉచ్చరించింది. అది ఉచ్చరించి ఏమని చెప్పిందంటే, మీరు వెళ్ళి భార్యాభర్తల మధ్య తగులు పెట్టండి, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేకుండా చేయండి, మీరు వెళ్ళి కొంతమందిని వ్యభిచారంలోకి నెట్టండి, కొంతమంది వెళ్ళి హత్యలు చేయండి, కొంతమంది కాడికి వెళ్ళి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు చేయండి, కొంతమంది అక్కడికి వెళ్ళి వారి మనసులో మనశ్శాంతి లేకుండా చేసి వారికి వారి సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటట్టు చేయండి, కొంతమందిని యాక్సిడెంట్లో చంపండి, కొంతమందిని మీరు ఏం చేస్తారంటే మోసం చేయండి, కొంతమందిని మీరు భయంకరమైన చిత్రహింసలు పెట్టండి, కొంతమందిని మీరు ఉగ్రవాదులుగా మార్చండి, కొంతమందిని మీరు నక్సలైట్గా మార్చండి అనేసి
ఏవైతే నాశనానికి దారి తీస్తాయో ఈ నాశనానికి సంబంధించిన అన్ని ముచ్చట్లు అది చెప్పి ఏం చేసింది, ఆ ఉసుకను ఒక్కసారి ఎట్లా అన్నదండి సముద్రానికి తిరిగి భూమి మీద విసిరేసింది. విసిరేసినప్పుడు ఉసుకెళ్ళినవన్నీ ఏమైపోయాయంటే గర్భలాలు అయిపోయి లోపంలోకి వచ్చేసాయి. అన్ని తెలిసాను ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు అలాంటివి జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయా లేదా? యేసునంతమే జయం. వీటి నుంచి మనం విడిపించబడాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. కష్టకాలంలో నీ కన్నీటిని కురిసేది మనుషులు కాదు, దేవుడు తప్ప ఎవడు కూడవాడు. మనుషులు నీ అవసరం ఉంటే వాడుకుంటారు. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, మానవ జాతి కృతజ్ఞతలు చేయాలి. గుర్తు పెట్టుకోండి జీవితాంతంలో. మానవ జాతి కృతజ్ఞతలు చేయాలనేసి నేను ఎప్పుడు అంటాను. ఎందుకని మానవులు నీ అవసరం ఉంటే వాడుకుంటారు. నీ అవసరం తీరిన తర్వాత నిన్ను వదిలేస్తారు, ఉపకరణహీనంగా చూస్తారు. అన్నం పెట్టిన చెయ్యిని ఒక్క కూడా కలవదు. కానీ మనుషులు ఏం చేస్తారు, చెయ్యి బట్టి లాగి కింద పడేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభువుకి అల్లడి ఎదురైంది. 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచాడు. 9 మంది యూదులు ఏం చేశారు? దేవుని దగ్గరకు వచ్చారా? యాజకు దగ్గర దొరికారా? చెప్పండి. వాళ్ళు యాజకుని దగ్గరకే వెళ్ళిపోయారు. కానీ ఒక్కడికి తిరిగి వచ్చి నన్ను స్వస్థపరిచారు, మీకు థ్యాంక్స్ అని ఒక అన్యుడు సమరయుడు చెప్పారు. అంటే కృతజ్ఞత లేని వాళ్ళలో చూసిన 100కి ఒక 99 మంది కృతజ్ఞత లేని వాళ్ళే. ఈరోజు అదే పరిస్థితులు మనం ఉన్నాం. జనాలలో ఇప్పుడు ఏం మిగిలింది? ఎక్కువ శాతం స్వార్థం, అబద్ధాలు, నీచత్వాలు, సంసారాలను కూలిపేసేయడం. ఎక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు బాధపడరని ఇలాంటి దరిద్ర ఆలోచనలు పెట్టుకొని సంసారాలను నాశనం చేసేవాళ్ళు, కుటుంబాలను విచ్ఛిన్నం చేసే నీచపు దెయ్యపు శక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? మన లోకంలోనే ఉన్నాయి. ఇవన్నీ మన ఇంట్లోకి వస్తే మనం కూడా అట్లనే తయారైపోతాం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఇంటికి వెళ్తే సినిమా చూడాలా, టీవీ చూడాలా, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకని? అత్త వేడి మన జ్ఞాపకం మీకు వస్తాయి. హల్లెలూయా. దేవుని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క సాతాను దురాత్మ శక్తులు భయంకరమైన చీకటి అనేవి చేస్తూ ఉంటాయి. వీటి నుంచి మనకు విడుదల కలగాలంటే దేవుని మనము ఆశ్రయించాలి. దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో వీటన్నిటి మీద ఆయన ఏం చేస్తాడు? జల ప్రవాహంలో ఆ యొక్క భూమి మీద ఉన్న సమస్త జంతువులని, మానవుల్ని చంపేసినట్లు దేవుడు వాళ్ళు కూడా చంపేస్తారు. ఆ దినాలలో ఈ యొక్క నిన్నే ప్రజలు ఎలాంటి వారంటే ఆ దేశాన్ని ఆక్రమించుకొని ఆ దేశంలో ఉన్న మానవుడికి అవసరం ఉంటుంది కదా, వారిని ఏం చేస్తారంటే వారి యొక్క మర్మంగాలను వారు ఉండగానే మరికేసేవారు. చూడండి, ఎందుకని వాళ్ళ సంసారాన్ని బతికి రాకూడదు, జీవితాంతము అలానే వారు భయంకరంగా జీవించాలి, అలాగే వారి వేదన పొందాలనేసి వారు గుర్తులుగా అట్ట వారిని చిత్రహింసలు పెట్టి కనిపించిన ప్రతి స్త్రీని మానభంగాలను చేసి వారిని భయంకరంగా టార్చర్ చేసేవారండి. ఇలాంటి వారిని దేవుడు ఏమని వార్నింగ్ ఇస్తున్నాడో తెలుసా? ఆ దినాలలో అశ్వినులు చేశారు. అశ్వినుల మీదకి ఇలాంటి భయంకరమైన విపత్తు వచ్చింది. అయితే దేవుడి యొక్క ఉగ్రత అనేది వారి మీదకి ఎలా వచ్చిందో ఒకసారి మనము 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, నరహత్య చేసిన పట్టణమా, గుండెలో ధైర్యం వస్తుంది, గట్టిగా ఉంది. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోను
యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు బలిగా పరిగెత్తు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తలతలలాడుచున్నవి. ఈటలు మెరియుచున్నవి. చాలా మంది హతమవుచున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు త్రొట్టిల్లుచున్నారు. ఆ తర్వాత 4 మీరు తర్వాత ఇంటికి చదువుకోండి. దేని పెట్టారా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శత్రువులు ఎవరు చేర్చడానికి రాబోతున్నారంట? యూదులని చన్నాడడానికి రాబోతున్నారు. యూదుల మీద కుట్ర చేసి వారిని సర్వనాశనం చేయడానికి రాబోతున్నారు. అయితే దేవుడు వారిని ప్రతిఘటించి వారికి దేవుడు ఇస్తున్న వార్నింగే ఈ మాటలు ఏందవి? నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. ఈ యొక్క రాజులకు లోపడకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? జనుల్ని నిర్దాక్షిణ్యంగా నరహత్య చేసేవాళ్ళు. ఎందుకని దేవుడు ఇంతగా వారి మీద లేచాడంటే తన ప్రజలైన వారి మీద వారు లేస్తున్నారు. తన ప్రజల మీదకి లేచినప్పుడు మన తండ్రి ఊపుకుంటాడా? ఊపుకుంటుందండి? అసలు ఊపుకోడు. ఎందుకని మనమందరము ఆయన పిల్లలం. చెప్పండి, ఎవరు మనం? జీవం కలిగిన దేవుని పిల్లలం. మనం ఇక్కడ కన్ను మూస్తే మనం కన్ను చేసేది ఎక్కడ? పరమందు. అయితే ఈ శత్రువుల్ని ఆ దినాలలో దేవుడు అతి ఘోరంగా భయంకరమైన టార్చర్ చేశాడు. ఇప్పుడు అలాంటి దుర్మార్గులు భూమి మీద ఎవరున్నారంటే ఉగ్రవాదులు. ఎవరు? ఈ ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు దేశం మీద కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇశ్రాయేలుకి ఎవరినైతే మరి దేవుడు ఊరుకుంటున్నాడా? ప్రపంచ దేశాలన్నీ ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నాయి. ఈసారి దేవుడే కలగజేసుకుని వాళ్ళందరినీ లేకపోతున్నట్లు లేఖనాలు ఆధారంగా మనము చూస్తున్నాం. ఇంకా దేవుడారా అది ఆ దినాలలో అట్లా జరిగింది, ఈ దినాలలో ఎట్లా జరుగుతుంది? ఇది ఇశ్రాయేలుకి వాళ్ళ కదండి, మనకే సంబంధం అంటే మనం కూడా ఒక యుద్ధరంగంలో ఉన్నాం. అర్థమైందా? క్రైస్తవులు అనే వాళ్ళు కూడా యుద్ధరంగంలో ఉన్నాం. ఏంటి ఆ యుద్ధరంగం అంటే మనము పరిశుద్ధంగా జీవించడమే. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుడు మనం చూడగలవా? దేశం ఏం చెప్పాడు? ప్రదేశుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరనేసి అన్నాడు. మరి ఈరోజు మనం దేవుణ్ణి చూడలేకపోతున్నామంటే మన హృదయం శుద్ధిగా ఉందా? లేదు. ఎందుకని లేదు? మన హృదయంలో సాతానికి స్థానం ఇచ్చాం. ఈ స్థానం అది వచ్చి ఏం చేసింది? గుళ్ళంత స్థానమే అది వచ్చి ఏం చేసింది? మొత్తం ఆక్రమించుకుని అది ఏం చేస్తుంది? పరిపాలన చేస్తుంది. దీని యొక్క వేళ్ళతో సహా తిరిగి వేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా మనము దీవించాలి. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకంలో ప్రస్తుతానికి ఉన్న అతి భయంకరమైన యుద్ధం ఏంటంటే ఇశ్రాయేలు యుద్ధం అనేది జరగబోతుంది. అయితే క్రైస్తవులైన మన మీద ఎవరు దాడి చేయబోతున్నారు ఎక్కువగా? చెప్పండి. అపవాదైన సాతాను. ఈ అపవాదైన సాతాను మనుషులు చొరబడి ఎలాంటి పాపం జరిగిస్తుందంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతి ఘోరమైన భయంకరమైన పాపం ఏంటంటే గే మ్యారేజ్. అంటే మగుళ్ళనే పెళ్లి చేసుకుంటారు, ఆడవాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. చూడండి, ఇలాంటి పాపం ఆదిమ కాలంలో జరిగింది. అది ఎక్కడది? సొదొమ గొమొర్ర పట్టణాలు. ఆ పట్టణాలు దేవుడు ఏం చేశాడు? ఊరిని ఉంచాడా? అగ్ని గంధకాలతో సర్వనాశనం చేశాడు. ఇప్పటికి ఆ ప్రాంతంలో గడ్డి కూడా నిలవలేదు. ఈ భూమిని కూడా అంతే ఆయన నాశనం చేయబోతున్నాడు. ఎందుకని? పాపం అనేది అట్లా భూమి మీద విస్తరణతో ఉన్నది.
అందుకనే భూమిని ఆయన సర్వనాశనం చేసి అగ్నితో తగలబెట్టి ఆయన మరి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని ఆయన కలగేస్తున్నట్లు మన ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలో గతింపు అనేసి యేసయ్య అన్నాడు. అంటే ఇది గతించబోతుంది. కావున ఈ గతించబోయే భూమి మీద మనము ఎక్కువ కాలం జీవించాం. మనం తక్కువ కాలం జీవించినా సరే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, నిర్మలంగా, ఎదుర్కోవడంతో, సమాధానంతో, ప్రేమ అనురాగాలు కలిసి మనం జీవించినట్లయితే దేవుడే మన పట్ల అద్భుతాలు చేసి ఆయన తన కంచె కోటను మన చుట్టూరు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఇప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలు కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. ఈ ప్రపంచ దేశాల్లో యుద్ధాలు కానీ జరిగినట్లయితే ప్రపంచంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతాయి. తినడానికి అన్నం కూడా ఉండదు. భయంకరమైన హీన స్థితిలోకి మనం వెళ్ళబోతుంది. మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు కోసం మనము ప్రార్థన చేయాలి. ఎందుకని ఇంత దినాలలో యేసయ్య వస్తున్నాడు. ఏ దినమో, ఏ గడియో, ఏ క్షణమో తెలియదు. ఎవరైతే ఆయన నమ్ముకొని ఉంటారో వారికి మాత్రమే ఆ స్వరం అనేది వినబడుతుంది. మధ్యాకాశంలో బోరం ఊదగానే ఆ కలబోత శబ్దము ఎవరు వినగలరు? అందరు వినలేరు, అందరూ వినలేరు. ఎవరైతే అది నమ్ముకొని ఆయన కొరకు కనిపెట్టుకొని చూస్తారో వారికి మాత్రమే ఆ స్వరము వినపడుతుంది. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయనేసి యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. మీరు యేసయ్య బిడ్డలుగా ఉంటే ఆ స్వరాన్ని వింటారు. ఆ 7 ఏళ్ళు గొర్రెల పెండు కిందలో మనం అందరం పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన కళలోనే దేవుడు అనేవాడు వస్తే మనం ఆయనతో ఉండాలి. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధమైన హృదయము మీకు వచ్చే శ్రమలు, కష్టకాలం ముందు మీరు కానీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఈ నమ్ము గ్రంథంలో ఉన్న 3 అధ్యాయాలు మీరు ముందుకెళ్ళి చదవండి. కరెక్ట్గా 10 నిమిషాలు పడతాయి. ఈ 10 నిమిషాలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ఉద్దేశంతో మీరు చదవండి. తప్పకుండా మీ గుండెల్లో ధైర్యం అనేది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కావున ఈ లోపల ఉన్న అపవాది చేతులకు మీరు భయపడవద్దు. జీవం కలిగిన దేవుని వైపు మీరు చూడండి. మీ యొక్క ప్రతి అవసరతను, ప్రతి పరిస్థితిని ఆయన మీ స్థితిగతులు మార్చి మిమ్మల్ని దీవిస్తాడు. అలాంటి గొప్ప ధన్యత, అలాంటి గొప్ప ధైర్యాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకున్నామని. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మేము మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానానికి మీకు స్తోత్రం చేసినాం తండ్రి. సమయంలో మీ ప్రజలను వారితో మాట్లాడినందుకు కృతజ్ఞత తండ్రి. అయ్యా, విన్న వాక్యాన్ని బట్టి మేము జీవించినట్టు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కునుకను నిద్రపోనంటివే, లోయలలో నాకు తోడుంటివే. కునుకను నిద్రపోనంటివే, లోయలలో నాకు తోడుంటివే. ప్రధాన కాపరి నీవుండగా, ప్రధాన కాపరి నీవుండగా, నీ గొర్రెలకిల కొదవుండునా, నీ గొర్రెలకిల కొదవుండునా. నీ రెక్కల నీడలో, నీ ప్రేమ బాహువులో జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా. జీవించెదా యేసయ్యా, తరించెదా